హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్వామి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దామండి మా స్టైల్లో. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే అందరికీ మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకోండి కదా స్పెషల్. అదే మా స్టైల్లో ఎలా పెట్టుకుందామో ఒకసారి చూద్దామండి. ముందుగా మామిడికాయల్ని తీసుకొని మంచిగా కట్ చేసుకొని మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆవపొడి, సాల్ట్ అండి, ఉప్పు. ఇది ఏంటంటే మనము ఎన్ని కిలోల మామిడి ముక్కలు తీసుకుంటే కిలోకు పావు కిలో సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆవపొడి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని మనకు సరిపడే అంత ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడి కావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఎన్ని కిలోలు ముక్కలు తీసుకుంటామో అంతకు సరిపడినంత కారపొడి తీసుకోవాలి. దీన్ని మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర, మెంతుల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న కారపొడి, అలా మెంతుల పొడి, ఆవాల, జీలకర్ర పొడి వేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కారపొడిలో మనం ఈ ఆయిల్ వేసుకుందాం. కాకపోతే ఆయిల్ మాత్రం మొత్తం పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న మామిడి ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకొని
కంటైనర్ డబ్బాలోకి తీసుకుందాం. దీన్ని మంచిగా తీసుకొని నిలబెట్టుకోవాలి. ఒక 2-3 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. పచ్చడి అంతా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు లాస్ట్లో ఇట్లా అన్నం వేసుకొని తింటే ఈ ముద్ద ఎంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్